చాలామంది అనుకుంటాం మనము, నాకు చాలా ఆశలు ఉన్నాయి బ్రదర్ హృదయంలో, ఒక్కటి కూడా తీర్చబడట్లేదు. మంచివే కావచ్చు. మన ఆసక్తి ఎప్పుడు ఉంటుందంటే అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఉంటుంది. మనకి అంత ఇంత ఏదో జరుగుతున్నప్పుడు బాగుంటుంది. అన్ని ప్రతికూలంగా ఉన్నప్పుడు మన ఆసక్తి సన్నగిల్లుతుంది. కనుక యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛ తీర్చు. ఆ జీవమునకును భక్తికి కావాల్సిన వాటన్నిటినీ ధారాళముగా దయచే దేవుడు. మనకు రెండు కావాలా, కనుక దేన్ని బట్టి మనం సంతోషించాలి. ఒక 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. కీర్తనలను ఆధారం చేసుకొని చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ యెహోవాను బట్టి ఆనందించము, సంతోషించము. ప్రభువారే మన సంతోషానికి, మన ఆనందానికి కారణమై ఉండాలి. అనేక సందర్భాల్లో ప్రభు తప్ప మిగతావన్నీ మన సంతోషానికి, ఆనందానికి కారణమై ఉన్నప్పుడు అది ఇంత దైవికమైన పద్ధతి, క్రమం కాదు. ఇట్స్ నాట్ ఎ ప్రోటోకాల్. The first thing that should grab our delight is Jesus Christ. మిగతా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూజువల్లీ ఫాలో. మనకేమనిపిస్తుంది అంటే మొదటి ఇవన్నీ జరిగితే అప్పుడు ప్రభు ఆనందము చూసుకుందాములే అనుకుంటాం. అటు కాదు, చూసుకునేది లేదు, మొదటే చూసుకోవాలి. అందుకే దీన్ని యాంప్లిఫై చేసి, పారాఫ్రైజ్ చేసి మత్తయి సువార్త 6:30 ప్రాంతంలో రాశారు. దేవుని రాజ్యంలో నీతిని మొదటికి వెతుకుడి, తర్వాత మీకు అన్నీ అనుగ్రహించబడు. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్, దెన్ ఆల్ థింగ్స్ షాల్ బి యాడెడ్ అంటు యూ. మనది ఆపోజిట్ కదా. ఆల్ థింగ్స్ బి యాడెడ్, లెట్ మీ సీ క్రైస్ట్. దట్స్ నాట్ ఏ ప్రోటోకాల్. మనం ఏదైనా చేయాలంటే ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. పద్ధతి లేకుండా చేయం. మీరు అన్నం వండాలంటే ఎట్లా వండుతారు? ఒక పాత్ర తీసుకొని బియ్యం పోసేసి మంట పెడతారా? దానికి ప్రోటోకాల్ ఉంటుంది. ఒక కాఫీ చేయాలంటే ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. ఆ గ్లాసులో నీళ్లు తీసుకొని దీంట్లోకి యాసిడ్ పోస్తే ప్రోటోకాలా, లేకపోతే గ్లాసులో యాసిడ్ పోసి నీళ్లు పోస్తే ప్రోటోకాలా? ఎట్లా చేసినా ఒకటి అంటే కుదరదు. కాఫీ ఎట్లన్నా చేయొచ్చు అంటే కుదరదు. దానికి స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చేస్తేనే. అందుకే మనం చేస్తే అది వేరే వాళ్ళు తింటే మళ్ళీ 108 రావాలా? అదే ప్రొఫెషనల్స్ చేస్తే చాలా బాగుందని గూగుల్లోకి వెళ్ళి ప్రత్యేకంగా మళ్ళీ కామెంట్స్ పెట్టి అది ఇది అని రాస్తాం. సో ప్రొఫెషనల్కి నాన్ ప్రొఫెషనల్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అలాగే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ ప్రోటోకాల్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ క్రైస్ట్ మస్ట్ బి ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ అవర్ లైఫ్. క్రీస్తు మన జీవితంలో ప్రధాన కేంద్రం ఉండాలి. నో క్రైస్ట్, నథింగ్ ఫర్ ఏ క్రిస్టియన్. విత్ క్రైస్ట్, ఆల్ థింగ్స్ ఫర్ ఏ క్రిస్టియన్. అందుకే యేసు ప్రభు ద్వారా అన్ని సాధ్యం. యేసు ప్రభు రక్షణ అనుగ్రహించేవాడు. మొదటి రక్షణ అపోస్తుల కార్యాలు మనం చూస్తాం. అపోస్తులు ఇదే ప్రకటించినారు. మరి ఎవరి వలన రక్షణ కలగదు, యేసు నామముననే రక్షణ. అదే ప్రకటిస్తున్నాం. ఇక్కడ కీర్తన 3:8 కూడా ద సాల్వేషన్ బిలాంగెత్ అంటు ద లార్డ్. రక్షణ యెహోవాది. కనుక మొదట రక్షణ పొందాలి, పాపక్షమాపణ పొందాలి, మారుమనసు పొందాలి. చాలామంది యవనస్తులు ఏంటంటే భక్తే రక్షణ అనుకుంటారు. నో, భయము రక్షణకు దారితీస్తుంది. చాలామంది యవనస్తులకి ఏముంటుందంటే భక్తి ఉంటుంది, భయం ఉండదు. తెలుగులో 2 పదాలు రాసింటారు, భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల జ్ఞానమునకు మూలం. భక్తి ఒకటే కలిగి ఉంటే మనకంటే బయట వాళ్ళకి చాలా భక్తి ఉంది. చన్నీటితో స్నానం చేస్తారు, రకరకాలుగా వాళ్ళ భక్తి ప్రదర్శిస్తారు. వాళ్ళ భక్తితో పోల్చుకుంటే మనది ఎంత విస్మంత కూడా లేదు, అణవంత కూడా లేదు. భక్తికి దీనికి సంబంధం లేదు. దైవత్వానికి భక్తికి ముడి కాదు. దేవుడంటే భయము ప్రాముఖ్యం. అందుకే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్, విజ్డమ్. తెలుగులో 2 పదాలు రాశారు, భయము ప్లస్ భక్తి. ఇంగ్లీష్లో ఒకే పదమే రాశారు, భయము అని. యేసుప్రభు యందు విశ్వాసం ఉంచడానికి యేసుప్రభు ఎవరు అనే ప్రశ్నలు ఎప్పటి నుండో ఉన్నాయి. బైబిల్లో కూడా కొంతమంది అన్నారు, ఫరో దగ్గరికి వెళ్ళి మోషే
మా ప్రజలను పంపిమ్మని యెహోవా సెలవిస్తున్నాడంటే హూ ఈజ్ యెహోవా? యెహోవా ఎవరో తర్వాత తెలుసు. కొద్దిగా వెయిట్ అండ్ సీ. తర్వాత ఈ 10 తెగుళ్ళు అయిపోయిన తర్వాత యెహోవా ఆయనకి ఎవరో తెలిసింది. అప్పుడు ఈ కెనాట్ సే లైక్ దట్ హూ ఈజ్ యెహోవా అని. కనుక ఇప్పుడు మీకు అంతా ఉల్లాసము, ఉత్సాహము, డబ్బు, ఘనత, చదువు, ఎనర్జీ, బాయిలింగ్ బ్లడ్ అన్నీ ఉన్నంత దాకా హూ ఈజ్ గాడ్, హూ ఈజ్ జీసస్, వాట్ ఈస్ దట్ మినిస్ట్రీ, వాట్ ఈస్ దట్ ప్రేయర్, వాట్ ఈస్ దట్ బైబుల్, వాట్ ఈస్ దట్ సాల్వేషన్, వాట్ ఈస్ దట్ హెల్, వాట్ ఈస్ దట్ హెవెన్, ఆల్ హెల్. కొద్దిగా పరిస్థితులు ప్రతికూలమైతే జీవితం ఎప్పుడు రంగులు రాటం కాదు, పరిస్థితులు మారుతాయి. అప్పుడు అనిపిస్తుంది, ప్రభువా, యేసు ప్రభువా, నువ్వు దేవుడు అయితే ఈ విషయంలో సహాయం చేయి. కాళ్ళ బేరానికి వస్తారు, ఏళ్ల బేరానికి వస్తారు. అప్పుడు బేరం చేసి యేసు ప్రభువుని నమ్ముకోవద్దు, ఆయన వ్యాపారస్తుడు కాదు. దేర్ ఈజ్ నో నెగోషియేషన్ విత్ క్రైస్ట్. వ్యాపారస్తులతోనైతే నెగోషియేషన్ ఉంటుంది. యేసు ప్రభు వ్యాపారస్తుడు కాదు, ఆయన సృష్టికర్త, రక్షకుడు, మనందరి కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినవాడు. కనుక మరలా జ్ఞాపం చేస్తున్నా, మీ హృదయ వాంఛలు తీర్చబడాలంటే ప్రాథమికంగా యెహోవాను బట్టి సంతోషించాలా అంటే రక్షణ మొదటి మెట్టు. రక్షణ లేకుండా హృదయ వాంఛలు తీర్చబడాలని అనుకోవడం ఒక అపోహ. నేను ఈ మాటలు చెప్తే మీరు అనవచ్చు, మరి క్రైస్తవేతరులు అంత ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి అని. వాళ్ళ సంగతి ఇప్పుడు సిలబస్లో లేదు, అవుట్ ఆఫ్ ద సిలబస్. మన సంగతిని గురించి మాట్లాడుతున్నా. మనకు మంది పట్టింపు ఉండదు, బయట వాళ్ళందరూ మనకు కావాలా, మంది మాత్రం వద్దా? మన సంగతి చూసుకో. బయట వాళ్ళు ఎప్పుడు యేసుప్రభుని గురించి వినలేదు, వాళ్ళకి యేసుప్రభుని గురించి తల్లిదండ్రులు పరిచయం ఉండకపోవచ్చు, వాళ్ళకి ఇలాంటి మందిరం వాతావరణం పరిచయం ఉండకపోవచ్చు. నీకు అన్నీ పరిచయం ఉండి యేసుని అంగీకరించకుండా వాయిదా వేస్తూ పర్లేదులే, చూస్తాంలే, చేస్తాంలే, అప్పుడుందిలే, ఇప్పుడుందిలే అనుకుంటేనే ఇంత దాకా వచ్చినావు. ఎంతకాలం అలాగపోతావు? ఎంతకాలం మునికోలకి ఎదురుదన్నుతావు? ఎంతకాలం అలాంటి జీవితం జీవిస్తావు? అన్నీ బాగున్నాయి, భక్తి బాగుంది, బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, సండే క్లాస్లో పాలు పొందవచ్చు, ఇవన్నీ భక్తి. భయం అలా కాదు, యేసును అంగీకరించడానికి ఇష్టపడుతుంది. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించంటుంది భయము. కనుక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నువ్వు నీ ఇంటి వారినో రక్షణ పొందుతా. రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు భయంకి భక్తి కూడా యాడ్ అవుతుంది. రెండు యాడ్ అయినప్పుడు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదంలోనికి మనిషి తీసుకురాబడగలడు. మొదటి సంగతి ఇది. రెండవది, ఇదే కీర్తనలో 119:70, వారి హృదయము కొవ్వలే మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఐ డిలైట్ ఇన్ ద స్క్రిప్చర్స్. నీ వాక్యమును బట్టి నేను ఆనందిస్తున్నా. రెండవది, మన హృదయవాంఛలు తీర్చబట్టడానికి కారణం, హేతు ఏంటంటే, మొదటిది డిలైట్ ఇన్ ద సేవియర్, రక్షకుని యందు ఆనందించుడి. రెండవది డిలైట్ ఇన్ ద స్క్రిప్చర్స్, దేవుని వాక్యమందు ఆనందించటం. దేవుని వాక్యమందు ఆనందం లేకపోతే అది ఆత్మీయమైన జీవితానికి ముందుకు పోవటానికి దోహదం చేయదు. అందుకే కీర్తనలో మొదటి కీర్తనలోనే రాయబడింది, యెహోవా యందు ఆనందించువాడు, లేదా ఆయన ధర్మశాస్త్రం యందు ఆనందించువాడు, దివారాత్రం దాన్ని ధ్యానించువాడు అనే పదాలు మనకు మరలా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైనా కీర్తనలో, సామెతల్లో ఇద్దరు క్యారెక్టర్స్ కనిపిస్తారు, వాళ్ళు వీళ్ళు. వాళ్ళంటే ఎవరు, వీళ్ళంటే ఎవరు? ఇక్కడ అదే రాశారు 119:70, వారు హృదయము కొవ్వలే. ఎవరు వాళ్ళు? 69, గర్విష్ఠులు, నా మీద అబద్ధములు కల్పించు. కనుక ఇక్కడ గర్విష్ఠులు అని రాశారు. మొదటి కీర్తనలోనైతే పాపులు, అపహాసకులు, భక్తిహీనులు అలాంటి పదాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ గర్విష్ఠులు, వారి హృదయం ఎలాగుంటుంది? అలాగే యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన వారి హృదయం ఎలాగుంటుంది? యేసుప్రభు యందు విశ్వాసం ఉంచితే వారి హృదయం అంతా వాక్యము చేత నింపబడి ఉంటుంది. ఇక్కడ వాక్యము రెండో దగ్గర దాగి ఉంటుంది మనకి. మొదటిది ఏంటంటే హెడ్, తలలో. హెడ్ సెంటర్డ్ బిలీవర్స్. దీనికి ఒక ఉదాహరణ చెప్పండి.
బైబిల్లో తలంతా వాక్యమే ఉంది, హృదయంలో తప్ప. అలాంటి ఎవరంటే సౌలు. అందరికంటే పైన ఎత్తుకున్నాడు, ఎందుకంటే వాక్యం కూడా ఉంది కదా. తల ఫుల్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దావీదుకి ఉన్న తేడా అని ఆయనకి దావీది కంటే, దావీదికి తలలో కంటే హృదయంలో ఎక్కువ వాక్యం ఉంది. అందుకే కీర్తనలు అన్నాడు కదా, ఐ హ్యావ్ హిడ్ దై వర్డ్ ఇన్ మై హార్ట్ సో దట్ ఐ మే నాట్ సిన్ అగైన్స్ట్ ది. నేను నీ ఎదుట పాపం చేయకూడనట్లు నీ వాక్యము నా హృదయం. తలలో ఉంచుకోవటానికి హృదయంలో ఉంచుకోవటానికి తేడా ఏంటి? తలకి హృదయానికి ఎంత దూరం ఉంది? ఒక జానడు. ఈ జానడు ఇంత డిఫరెన్స్ ఇస్తుంది చూడండి. తలలో ఉంటే పాటించుకోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంటే హెడ్ నాలెడ్జ్ అంటాం కదా, వాళ్ళనే హెడ్ వెయిట్, యాటిట్యూడ్ అనే పదాలు మామూలుగా మీరు వాడుతుంటారు. వాళ్ళకి వాక్యం బాగా వస్తుంది, హెడ్ వెయిట్, సండే క్లాస్లో మెమరీ వర్సెస్ అని చెప్తుంటారు, కిరీటాలు తీసుకుంటారు, అన్నీ మంచిది, ఆల్ గుడ్. బట్ ఇక్కడే ఉంటే అది అంత ఉపయోగం ఉండదు. ఇక్కడ నుండి కిందికి రావాలా. ఇట్ హ్యాస్ టు కమ్ టు ద హార్ట్. హార్ట్ దగ్గరికి వస్తే అప్లికేషన్ అనేది ఉంటుంది. అందుకే వాక్యంలో రాశారు కదా, ఆయన ప్రవచన వాక్యం వినవాడు, తర్వాత చదువువాడు, గైకొన్నవాడు కూడా ధన్యుడు. యాకోబు అంటాడు కదా, దేవుని వాక్యం వినివారు మాత్రమై ఉండక ఆ వాక్య ప్రకారము జీవించువారమై ఉండాలి. వినేవాళ్ళందరూ ధన్యులు మంచిదే, చదివే వాళ్ళందరూ ధన్యులు మంచిదే, దేవుని వాక్యం ప్రకారం జీవించేవారు ఇంకా ధన్యులు. వినే ఆసక్తి లేకపోతే ఇంతమంది ఎందుకు వస్తారు? వినడం చాలామందికి ఇష్టం. సరే, ఆచరించే సంగతి తర్వాత కానీ వినలే అని మొదట మేము అనుకుంటాం. మనం కూడా అనుకున్నాం ఆచరించే సంగతి తర్వాతలే మొదట వినేసి వస్తామో అని అనుకుంటాం. ఆ బైబిల్ ఏం సెలవిస్తుందంటే వినేవారు ఆచరించేవారుగా ఉండాలి. లిజనర్ షుడ్ ఆల్వేస్ ఏ కీపర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దాని అప్లికేషన్ అనేది ఉండాలి. ప్రతిదానికి అప్లికేషన్ అనేది ఉంటుంది. మీ చదువుకు అప్లికేషన్ లేదని వాళ్ళు చేయొద్దండి. ఓన్లీ సప్లై మాత్రం ఉంది, మాది ఎకనామిక్స్ అవుతున్నాము, అప్లికేషన్ లేదని వాళ్ళు చేయొద్దండి. ప్రతి చదువుకి ఏముంటుందంటే దేర్ ఈజ్ అప్లికేషన్. అందుకే కొన్ని వర్షన్ స్టడీ బైబిల్స్లో కూడా బైబిల్ కొద్ది కామెంటరీ అదంతా రాసిన తర్వాత కింద అప్లికేషన్ అని ఒక పదం పెట్టింటాడు, హౌ టు అప్లై దట్ వర్డ్ ఫర్ అవర్ లైఫ్. అలాగే దేవుని యొక్క వాక్యము ఆదివారం అంతా మనకేమంటే థియరీ, సోమవారం నుండి శనివారం దాకా ప్రాక్టికల్స్. విచిత్రం ఏంటంటే మనం ఆదివారం థియరీలోనే 100కు 100 వస్తాయి, ప్రాక్టికల్స్లోనే 100కు 0. మీరు ఎప్పుడైనా చదివిన వాళ్ళు చెప్పండి, ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయినవాడు ఎవడైనా ఉన్నాడా? ఎక్కడ ఫెయిల్ గారు? నేను కూడా టీచర్నే కదా, ఫెయిల్ అయ్యే దశకు వచ్చినాడు అనుకోడు, అట్ట ఇట్ట గ్రేస్ మార్కులు లాగి పాస్ అయ్యేస్తాను. క్వశ్చన్ పేపర్ నంబర్ వేయకపోయినా నంబర్ వేసి మొత్తానికి పాస్ చేస్తాయి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మనకు కనిపించకూడదు ప్రాక్టికల్స్లో. మళ్ళీ కనిపిస్తే ఇక వాళ్ళ ముఖం చూడబుద్ధి కాదు, వాళ్ళకి చూడబుద్ధి అవుతుంది కానీ మా ముఖాలు. ఓన్లీ ఒక క్రైస్తవుడు మాత్రమే ప్రాక్టికల్స్లో ఫెయిల్, థియరీలో పాస్. ఇన్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ పాస్డ్ ఇన్ ప్రాక్టికల్స్ అండ్ మేబీ ఫెయిల్ ఇన్ థియరీ. తెలుగులో కూడా ఫెయిల్ అయ్యేవాళ్ళు, హిందీలో ఫెయిల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు, లాంగ్వేజెస్లో కూడా ఫెయిల్ అయ్యేవాళ్ళు. ఫెయిల్ కాకపోయినా తక్కువ మార్కులు వచ్చినవాడు. ఈ క్రైస్తవుడు మాత్రం విచిత్రం ఏంటంటే థియరీలో 100కు 100. థియరీ ఆదివారము పాటలు, వాక్యము, సండే క్లాసు చెప్పనలేవు కాదు, అన్నీ 100కి 100. సండే సెంట్, మండే త్రూ, సాటర్డే నిల్. మన ప్రాక్టికల్స్లో కదా ఎక్కువ. మామూలుగా ఏం చెప్తారు సైన్స్ స్టూడెంట్స్, నువ్వు థియరీ ఒక మాదిరి రాసినా పర్లేదురా, ప్రాక్టికల్స్లో మంచి మార్కులు వస్తే కలిసి వస్తుంది. ప్రాక్టికల్స్లోనే మంచి మార్కులు రాకపోతే ఎట్లా? ఈ వాక్యం మనకు ప్రాక్టికల్స్ సోమవారం నుండి శనివారం దాకా. మనమంతా థియరీకి అలవాటు వింటాం కదా. ఆధ్యాత్మికంగా జీవించట, విశ్వాసము, ప్రార్థన, ఆరాధన, స్థుతి, యేసు ప్రభువుని గురించి ఇతరులకు పరిచయం చేయట, దిస్ ఆల్ ప్రాక్టికల్ లైఫ్. యేసు ప్రభు కూడా ఇదే చేశాడు. దేవాలయంలో వాక్యం చెప్పిన తర్వాత తిరిగి ప్రాక్టికల్స్ శిష్యులకు బోధిస్తూ వచ్చి ఆ 12 మంది శిష్యులు ప్రాక్టికల్స్ పాస్, సెంట్కి సెంట్.
థిరీలో అప్పుడు ఫెయిల్ అయ్యారు, కొన్ని గ్రేస్ మార్కులు కలిపినారు. ఇప్పుడు వాళ్ళ థిరీలో ప్రాక్టికల్స్లో అపోస్తల కార్యానికి వచ్చేటప్పటికే సెంట్. అందుకనే వారు యేసుప్రభు యొక్క నామాన్ని గురించి భయపడలేదన్న వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ నామమును బట్టి మేము నింద పొందటానికి, అవమానం పొందటానికి యోగ్యులము, పాత్రలమని ఎంచుకున్నారు. కనుక దేవుని యొక్క వాక్యం మన హృదయంతరంగంలో టాప్ ప్రయారిటీ. అందుకే మీరు గమనించినారు లేదో, భక్సింగ్ గారు ఆయన చదువుకుని వారు దేనికైనా మొదట టాప్ ప్రయారిటీ. అది పుట్టిన దినమైనా వాక్యానికి ప్రాధాన్యత, వెడ్డింగ్ యానివర్సరీలైనా వాక్యానికి ప్రాధాన్యత, పెళ్ళిళ్ళైనా కార్డు మీద పైన వాక్యము, మరలా కింద కూడా వాక్యము. పెళ్ళిలో కూడా వాక్యం మనవాళ్ళు ఎక్కువ చెప్పేది, మిగతా వాళ్ళంతా 5-10 నిమిషాల్లో చెప్పి ముగిచ్చేస్తారు. మనవాళ్ళు వాక్యం చెప్తుంటే బయట వాళ్ళని ఇంకెంతసేపు చెప్తున్నారు రా, వాళ్ళు పెళ్ళి అయ్యేవాళ్ళు తొందరగా చేసుకొని బయటపడకుండా. ఛాందస్యం కాకపోతే వీళ్ళు ఎక్కడ వదలరా, ఎబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళు అంటే అంతే. ఇంతటితో పోదు, వాళ్ళు ఛాందస్యం అని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఎవడని చనిపోయింటారు కదా, వాళ్ళు భూస్థాపన మందిరంలో కదా, సమాధి దగ్గరికి పోయినా వర్షం పడుతున్నా ఎండన్నా కూడా ఇక్కడేం చెప్తూనే ఉంటారు. పైపై చాలా తర్కాలు కూడా ఇస్తారు. ఎందుకంటే భక్సింగ్ గారు ఇచ్చినారంట అప్పట్లో. పార్థివ దేహం దగ్గరున్నప్పుడు సమాధి దగ్గర కూడా ఆల్టర్కాలు ఇస్తే కొంతమంది రక్షణ పొందినారని చెప్తూ ఉంటారు. కనుక పుట్టక నుండి సావదాకా వాక్యం 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 వాక్యం. అందుకే నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని మనం చూస్తాం. అంతకుముందు దినాల్లో దాదాపు 20-30 ఏళ్ళ క్రితం ఏదైనా వాక్యం అంటే చెప్పేది ఎబ్రోన్ ఫెలోషిప్. సంచులు తగిలేసుకున్న వాక్యం వాళ్ళే. మందిరాల బయట గోడలు, వ్యాన్లు, వెహికల్స్ ఏదైనా వాక్యం రాశారంటే ఎబ్రోన్ ఫెలోషిప్ అనేవాళ్ళు. తర్వాత మిగతా మిషనరీ వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ కాంపౌండ్ వాల్స్ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్, అదే దానికి బయట పెద్ద పోస్టర్లు కానీ అడ్వర్టైజ్మెంట్లు కానీ అతికిచ్చేవాళ్ళు. అడ్వర్టైజ్మెంట్లు ఏమంటే మీ లెట్రిన్ గుంత నిండిందే, నిండితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని. అలాగే సినిమా పోస్టర్లు, ఇవన్నిటికీ అవి కేంద్రాలుగా మారాయి. విచిత్రం ఏంటంటే అన్ని క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్స్ సిటీ సెంటర్లోనే ఉంటాయి, ఏ ఊర్లోనైనా. సో వాళ్ళకి ఏమి డబ్బులు ఖర్చు లేకుండా అడ్వర్టైజ్మెంట్ జరిగిపోతుంది. తర్వాత మరి దేవుడు వారికి కూడా కృపించినాడు. ఇప్పుడు అన్నీ తీసేసి చక్కగా సున్నం కొట్టి చక్కగా వాక్యాలు రాస్తారు. బయట వాక్యాలు, లోపల వాక్యాలు, విద్యాలయాలు, ఇంక్లూడింగ్ కేథలిక్స్. వాళ్ళు ఇంతకుముందు రాసేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరూ రాస్తున్నారు. ఈ ప్రభుకు స్తోత్రాలు. దేవుని మందిరాలకు వెళ్ళపట్ట గోడలకు కూడా దైవవాక్యము ప్రాముఖ్యంగా కనిపించింది. అంటే బయట సామాన్య పబ్లిక్, రిక్షా వాళ్ళకి కూడా, కూరగాయలు అమ్మేవాళ్ళకి, తోపుడు బండ్లు అమ్మేవాళ్ళకి, వాళ్ళకు కూడా మందిరాలు, చర్చెస్కి బయట దేవుని వాక్యాలు రాస్తారు. అలాగే దైవం దాసుడు భక్సింగ్ గారు ఆయన చదువుకున్న వారు మనకు వాక్యంలో పుట్టి, వాక్యంలోనే పెరిగి, వాక్యంలోనే జీవించి, వాక్యంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి నేర్పిస్తొచ్చు. ఈ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. కనుక రెండవది డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అందు యవనస్తులు సంతోషించు. మనకు దాని మీద ఆశ, సంతోషం లేదనుకో, ఏమని అర్థం? అలాగే ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యం అంటే ఆకలి, తృష్ణ, దాహము. కీర్తనలో రాశారు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవుని వాక్యము కొరకు ఆశ పెట్టుకొని ఉన్నాను. యెహోవా మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు. అదే దేవుని యొక్క వాక్యం. మూడోది చూస్తామా, కీర్తనలు 122:1. యెహోవా మధ్యనమునకు వెళ్ళుదమ జనులు నాతో అన్నప్పుడు నేను I was glad, delight when they said unto me, let's go to the house of the Lord. కనుక మూడో డిలైట్ ఏంటంటే డిలైట్ ఇన్ ద శాంక్చురీ, గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరానికి వెళ్ళటానికి ఇష్టపడాలి. ఆధ్యాత్మికంగా కూడా దేవుని మందిరం అంటే ఇష్టం ఉండాలి, ఆశ కలగాలి. ఆ దేవుని మందిరానికి వెళ్ళాలనే కోరిక ఉండాలి. వెళ్ళేటప్పుడు ఎలాగ ఉండాలంటే మనకి ఇష్టమైనట్లు వెళ్ళటానికి కుదరదు. బైబిల్లో ప్రసంగి 5:1 చెప్పబడింది, మహాజ్ఞానైన సొలొమోను రాశాడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. యూ షుడ్ లుక్ లైక్ గాడ్లీ పీపుల్ ఎలాగుంటారో అలాగ ఉండాలి. అన్గాడ్లీ పర్సన్ మాదిరి ఉండకూడదు. కొంతమందిని చూస్తేనే మాకు అర్థమవుతుంది వీళ్ళకి ఆశ లేదు, వీళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళకి ప్రభు అంటే మక్కువ లేదు అని అర్థమవుతుంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని అంటారు కదా ఒక సామెత. అలాగే బీ డెలిజెంట్ అంటే చాలా
నమ్రత కలిగి ఉండు, భక్తి కలిగి ఉండు, భయంతో ఉండు. వేసుకునే డ్రెస్తో మొదలుకొని ప్రభు కొరకు జీవించేదాకా బేసిక్స్ మర్చిపోకూడదు. నేను ఇవన్నీ బేసిక్స్ చెప్తున్నా. మీకేమనిపిస్తుంది అంటే అంత మర్మాలు చెప్పాలి కదా, బేసిక్స్ చెప్తున్నాడు ఏంటి బ్రదరు అని. బ్యాక్ టు ద బేసిక్స్. ఎప్పుడైనా మీకు తెలుసు కదా, మన భారతదేశం ఇండియా క్రికెట్ టీము ఓడిపోయింది అంటే అర్థం ఏంటంటే బ్యాటింగ్ రాక కాదు, బౌలింగ్ రాక కాదు, టాస్ ఓడిపోయి కాదు. ఎందుకు ఓడిపోయింది? బేసిక్స్ ఫెయిల్ అయిపోతారు. క్యాచ్లు వదలడము, రన్అవుట్లు మిస్ చేయడము, బేసిక్స్ ఫెయిల్ అయిపోతే హోల్ టీమ్ గెట్స్ లాస్ట్. టీం అంతా ఓడిపోతుంది. వాళ్ళకి బేసిక్స్ రాక అక్కడ పోతారా? వాళ్ళని గ్రౌండ్లో ఆడేవాళ్ళ? అన్నీ రాటు తేలితేనే కదా అక్కడ దాకా వెళ్ళేది. క్యాచ్ పెట్టేది కానీ, బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ అన్నీ రాటు తేలి వాటి చేతులు కాళ్ళు గట్టిగా ఆకరాయివేళ అయితేనే ఆడదాకా పోతాడు. ఆడదాకా పోయినాడు ఎందుకు వదలాడు క్యాచ్? ఎందుకు రన్అవుట్లు మిస్ అయినాయి? ఎందుకు పలానా? దట్స్ ప్లే లైఫ్. అలాగే మనకు ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా రోజులు గడిచే కొలది వీ మిస్ ది బేసిక్స్. ప్రార్థన చేసుకోవాలి, ఆరాధన చేసుకోవాలి, మోకరించాలి, వంగాల, ప్రభు సన్నిధిలో సాష్టాంగ, ఇవన్నీ బేసిక్స్ వీ లూజ్ దట్. చాలామంది యవనస్తులు చూస్తుంటాం కదా, నాకంటే చిన్న వయసు ఉన్నోళ్ళు వాళ్ళు మోకరించరు. నిజంగా మీకు ప్రాబ్లం ఉంటే మోకరించొద్దు, ప్రాబ్లం లేకపోతే ఖచ్చితంగా మోకరించాలి కదా. ఖచ్చితంగా ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలి కదా. మరి అలాగ లేదు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది, మీకు తెలుసో తెలియదు. మాకు చెన్నై ఛాలెంజెస్ తెలుసా? మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లేదు అంటారు. మీకు తెలుసు కదా, నేను యూనివర్సిటీలో పనిచేస్తున్నా. ఒకరోజు మా కొలీగ్స్ వచ్చి ఇట్లా అడిగారు, సార్ ఇది ఎబ్రోన్ ఫెలోషిప్ కదా. ఎబ్రోన్ మీకు తెలుసు కదండి అని. కాదు సార్, మీ ఫెలోషిప్లోనూ కూడా ప్రార్థన అంటే మోకరించుకోకుండా కళ్ళ తెరుచుకొని చూస్తున్నారే అని అన్నారు. నేను వీళ్ళకి తెలియదు అనుకొని, అట్లేముండదంటే మామూలు మోకరిస్తారు, కళ్ళు మూసుకుంటారు. ఎవరైనా పని ఉంటే ఎవరితోనైనా మాట్లాడి ఏదైనా ఉంటే కళ్ళు తెరిచింటారు, లేకపోతే మోకరించడానికి చేత కాకపోతే వాళ్ళు ఉంటారని. అప్పుడు వాళ్ళు స్మార్ట్ ఫోన్ తీసి, ఇదిగో యూట్యూబ్, ఇది ప్రార్థన కూడిక, మీ వాళ్ళు ఎట్లున్నారు చూడు. షాకింగ్ తెలుసా? అది కెమెరా పెట్టింటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కళ్ళు తెరుచుకున్నారు. దిస్ ఈజ్ ట్రూ. మీరు చూడండి, ఎక్కడైనా చూడండి. ఇక బల తీసుకునేటప్పుడు అందరు ఎట్లెట్లుంటారు, వాళ్ళంతా కెమెరా తిప్పుతుంటారు కదా. వాళ్ళ అమాయకులు ఏం చేస్తున్నారు, మన సంగతి తెలియకుండా వాళ్ళు ఏదో కెమెరా తిప్పుతుంటారు. వీళ్ళంతా భక్తులు ఇక్కడ అన్నీ. ఇక్కడ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేవాళ్ళు, ముచ్చట్లు పెట్టేవాళ్ళు, అట్లా ఇట్లా ఉండవు, అన్నీ క్యాప్చర్ అయినాయి. ఇదిగో చూడండి, ఇట్లా చేయొచ్చా మీ వాళ్ళు? మేమన్న విషయంలో బలలో పాల్పొందేటప్పుడు అందరు ముందు వచ్చి మోకరించండి. ఏ ఒక్కరు కూడా కళ్ళు తెరిచినాడు. పాస్టర్ గారి చేతిలోకి ఏదేస్తే అదే మీరు చూడండి. సిగ్గుపోయింది, ఏం మాట్లాడాలో తోస్తుంది. మీరేమనుకుంటుంటారు, మేము చేసేది ఎవరు లేని. వీఆర్ ఆల్సో అకౌంటబుల్. ఎందుకంటే మరి నాకెందుకు చూపిస్తున్నారు సార్ అంటే, మీరు పోతారు కదా ప్రతి ఆదివారం బైబిల్ తీసుకుని సంచి వాక్యం చెప్పడానికి. ఇవన్నీ చెప్పండి వాళ్ళకి, వీళ్ళు చెప్పండి, చూస్తున్నారని చెప్పండి. క్రైస్తవేతలు చూస్తున్నారు, వేరే క్రైస్తవులు చూస్తున్నారు, చెప్పండి. ప్రార్థన అంటే లీడ్ చేసేవాళ్ళు కళ్ళు తెరుచుకొని ఉన్నారు, మీరు కళ్ళు తెరుచుకొని ఉన్నారు. ఏం తేడా చెప్పండి. బ్యాక్ టు ద బేసిక్స్. తిరిగి మనం బేసిక్స్ దగ్గరికి రావాలి. ప్రార్థన మీకు వీబీఎస్లో అంతా చెప్తారు కదా, ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలా, మోకరించాలా, ఇవన్నీ చెప్తారు. అది వీబీఎస్ దాకే, మళ్ళీ మర్చిపోతుంది. మళ్ళీ వీబీఎస్ దాటేసి వచ్చిన ప్రమోషన్ వచ్చింది అనుకుంటారు కదా. బేసిక్స్కి ఎప్పుడు ప్రమోషన్ ఏమి ఉండదు. సత్యదాకా బేసిక్సే, ఆరోగ్యం సహకరించేదాకా. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, యెహోవా భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. గాడ్స్ ఈజ్ ఎ సింపుల్ థింగ్ టు బ్లెస్ యూ. అదే దాంట్లో మనం కొరబడితే, దేవుని మందిరం సమయానికి వచ్చిన వెంటనే కూర్చోడు. ఇవన్నీ మాకు స్టేజ్ మీద కనిపిస్తాయి. మీరేమనుకుంటారు, ఎవరికి కనిపించదులే అని అనుకుంటారు. కనిపించినా వాళ్ళేం చేస్తారులే అని. నిజమే, ఎవరికి కనపడదు, కనిపించినా వాళ్ళేం చేయలేరు. ఇవన్నీ మాకు వాట్ ఎవర్ యూ థింక్ ఈజ్ ట్రూ. బట్ ప్రభు పైన చూస్తాడు కదా. యెహోవా కన్నులు యథార్థవంతుల బలపరచుట కొరకై లోకమందంతటా సంచారం. ఈ సీసీటీవీలు పెడితే ఇంత భయపడి వస్తారే. మందిరాల్లో పెట్టినా, రోడ్ల మీద పెట్టినా, ట్రాఫిక్లో పెట్టినా, హోటల్ దగ్గర పెట్టినా, బస్ స్టాండ్లో పెట్టినా, రైల్వే స్టేషన్లో పెట్టినా, అయ్యో సీసీటీవీలు రేయ్, భయపడి వస్తారే. మరి దేవుని సీసీటీవీ అసలు దీనికి కరెక్షన్ ఉందో లేదో వేరే విషయం.
యేసుప్రభు యొక్క సీసీటీవీ. కెన్ ఎనీబడి మిస్ ఇట్ అవుట్? అది ఎవరైనా మిస్ కాగలరా? అది ఎవరైనా ఫుటేజ్కి అదే డిలీట్ చేయగలరా? కెన్ ఎనీబడి డూ దాట్? ఆయన కనాన్లో ఎవరిని ఆశీర్వదించాలా? ఎవరిని సిద్ధం చేయాలా? హూ ఈజ్ ద నెక్స్ట్ జనరేషన్? ప్రభు చూసిన ఏముంది, అంత రొటీన్కి వస్తున్నారు, రొటీన్ కూర్చుంటున్నారు, రొటీన్కి వెళ్ళిపోతున్నారు. ఐ కెనాట్ సీ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఒబీడియన్స్, ఎక్స్ట్రాడినరీ బేసిక్స్, ఎక్స్ట్రాడినరీ డివోషన్, ఎక్స్ట్రాడినరీ సబ్మిషన్, ఎక్స్ట్రాడినరీ సెపరేషన్, ఎక్స్ట్రాడినరీ డిజైర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎక్స్ట్రాడినరీ డిజైర్ ఫర్ ద శాంక్చురీ. అలాంటి వాళ్ళు ఎవడని కనిపిస్తే ఐ వాంట్ టు పిక్ దెమ్ అప్ అండ్ ట్రైన్ దెమ్ అని భవిష్య ప్రభు అనుకుంటున్నాడేమో. ఆయన ప్రతి ఆదివారం ఇలాగొచ్చి చూస్తున్నాడేమో, ఆయనకి ఎవరు కనిపించట్లేదేమో. దెన్ వాట్ ఈస్ ద ఫ్యూచర్? భవిష్యత్ సంగతి ఏంటి? యు ఆర్ ద ఫ్యూచర్ ఫర్ క్రైస్ట్. క్రీస్తుకి భవిష్యత్తు నువ్వే. మనుషులు లేకుండా ఆయన పని చేయలేడు. దేవతలు పంపించి ఆయన పని చేయించుకోగలడు, కానీ మనుషుల ద్వారా ఆయన పని చేయడం అనేది ఆయనకి ఇష్టం. యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన వారి ద్వారా పని. కనుక చుట్టుపక్కలది ఒక్కటే చూసుకోవద్దు, ఇప్పుడు మాత్రమే చూసుకోవద్దు. లాంగ్ సైట్, దూరదృష్టి. ఆ దూరదృష్టితో యేసుప్రభుని నేను ఎలాగ సేవించాలి, ఎలాగ ఆయన కొరకు జీవించాలి. దేవుని మందిరము ప్రేమించేది నేర్చుకో, మానేయొద్దండి. ప్రధానికి మనకి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. వాళ్ళు స్కూల్లో ఉన్నారు, మానేశారా స్కూలు? ఆఫీస్లో ఉన్నారు, మానేశారా ఆఫీసు? సమాజంలో ఇంటి పక్కన ఉన్నారు, మానేశారా ఇల్లు? మా ఇంటి పక్కల వాళ్ళు మంచిది కాదంటే ఎక్కడ చేసిపోతున్నాం అంటే అయితే మాకు ఇవ్వండి. మానేశారా? లేదే. ఏది మానేశారు? మందిరికి మాత్రం దేవుడు ఎట్టికి దొరుకుతాడు కదా వాళ్ళకి విక్టిము. ఉద్యోగం మానేరు, చదువు మానేరు, ఇల్లు మానేరు, ఇరుగు పొరుగు మానేరు, ఎక్కడ మానేరు. మందిరం మాత్రం ఏమంటే ఆయన నచ్చలేదండి, వీళ్ళు నచ్చలేదండి, వీళ్ళు నచ్చలేదు, వాళ్ళు నచ్చలేదు, ఎవరో ఒకళ్ళు నచ్చలేదు. మందిరం ప్రభుది. ఆయన అన్నాడు కదా, నా మందిరము, మై హౌస్ షెల్ బి హౌస్ ఆఫ్ ప్రేయర్. కనుక దేవుని మందిరం విషయమై ఆశ కలిగి 4-5 చూసి ముగిస్తామా? 100వ కీర్తన 2వ వచనం. సంతోషముతో యెహోవాను సేవించుడి. సర్వ్ ద లార్డ్ విత్ ఆల్ గ్లాడ్నెస్. ప్రభువును సంతోషంగా సేవించాలి. డ్యూటీగా సేవించొద్దు. డ్యూటీలు, రోస్టర్లు, రోటోలు అవన్నీ డిఫరెంట్. డివోటెడ్ బిలీవర్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్. భయభక్తులు కలిగిన విశ్వాస ప్రభు కావాలి. కనుక ఆయనందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూత కావాలండి వారిని రక్షించిన వాక్యం మనం చూస్తాం. ఆయన ఎందు భయభక్తులు గల వాళ్ళు యోబులో ఉంది, కీర్తనలోని, సామెతలో కూడా, ప్రసంగిలో ఉంది. వాళ్ళంతా భయభక్తులు కలిగిన వాళ్ళే. దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదించాడు. కనుక ప్రభువుని సేవించడానికి కూడా సంతోషంతో సేవించండి. బాధ ఎప్పుడు మేమే పని చేస్తున్నాము, చేసిన వాళ్ళే చేయాలా, వాళ్ళు చేయట్లేదు, పైన తిరుగుతున్నారు, వాళ్ళు ఏం పని పట్టించుకోవట్లేదు. మీకు చేతనైనంత చేయండి. ప్రభు మీకు ఇచ్చిన తలాంతులు, సమయము, అవకాశము, శక్తి ప్రభు కొరకు వాడండి. ఇంకా 1 కొరింథీ 10:31 మీరు ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు. 1 కొరింథీ 15:58 ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, బ్రాకెట్లో సహోదరులారా, ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులైనాడు. మన ఆసక్తి ఎప్పుడు ఉంటుందంటే అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఉంటుంది. మనకి అంత ఇంత ఏదో జరుగుతున్నప్పుడు బాగుంటుంది. అన్ని ప్రతికూలంగా ఉన్నప్పుడు మన ఆసక్తి సన్నగిల్లుతుంది. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఆసక్తి తగ్గకూడదు. ఆసక్తి 5 రకాలుగా ఉంది. మనకి ఏ ఆసక్తి ఉంది? ఏదో ఒకటి ఉందిలే అని అనుకుంటా. దైవాసక్తి కావాలి. కొరింథీ రాసిన 2వ పత్రిక 11 అనుకుంటా పౌలు అన్నాడు, దేవాసక్తితో ఒక్క పురుషునికే కన్నికగా ఉన్న వధువుగా ఉన్నట్లు నేను నిన్ను ప్రధానము చేసేది. భౌతికమైన ఆసక్తులన్నీ మర్జి కావాలి ఎక్కడ దేవాసక్తి దగ్గర. దైవ చిత్తానుసారమైన ఆసక్తి కావాలి. మనకు ఆసక్తి దేవుని నీతిని నెరవేర్చదు.
మనకిష్టమైంది మనం చేస్తాం, మనకిష్టం కానప్పుడు మానేస్తాం. అది కాదు దేవాసక్తి. యేసు ప్రభు వారు ఎలాగున్నారో అలాగే మనము నడవాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆయన దేవాలయం అయ్యండి దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆయన వాక్యం అయ్యండి వాక్యాన్ని ఆయన బోధించినాడు. ఆయన సేవ చేసుకోవటానికి, సేవ చేయించబడటానికి యోగ్యుడయ్యండి. ఆయన చెప్పిన మాట, ఐ కేమ్ నాట్ ఇన్ టు దిస్ వరల్డ్ టు బి మినిస్టర్ అండ్ టు బట్ టు మినిస్టర్. నేను సేవ చేయించుకోవటానికి ఈ లోకంలోనికి రాలేదు, సేవ చేయటానికి ఈ లోకంలోకి వచ్చిన. ఆయన చివరి దాకా సేవ చేస్తూనే వచ్చినాడు. ఆయన సేవ ఇది నన్ను మన క్రైస్తవ లోకానికి మాదే. కనుక ప్రభువు వలే సేవించటం, ప్రభువు వలే జీవించటం, ప్రభువు వలే మాట్లాడటం, ప్రభువు వలే ఆసక్తి కలిగి వినటం. అప్పుడు ఆయన మన హృదయ వాంఛను తీర్చు. చాలామంది అనుకుంటాం మనము, నాకు చాలా ఆశలు ఉన్నాయి బ్రదర్ హృదయంలో, ఒక్కటి కూడా తీర్చబడట్లేదని. మంచివే కావచ్చు, దేవుని కొరకు జీవించాలా, సాక్ష్యం చెప్పాలా, లేకపోతే లోకంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఇలా దైవికమైన అన్నీ మంచివే. 2 పేతురు 1:3 ఉంది కదా, జీవమునకును భక్తికిని కావాల్సిన వాటన్నిటినీ ధారాళముగా దయచే దేవుడు. మనకు 2 కావాలా, జీవానికి కావాలా, భక్తికి కూడా కావాలి. జీవం అంటే బతకటానికి కావాలా. మనం సరిగ్గా బతకలేకుండా, దేవుని మహిమ కొరకు బతకలేకపోతే మనం బయటికి పోయి సువార్త చెప్తే ఏమనుకుంటారు, వాళ్ళు ఎలాగ అంగీకరిస్తారు? కనుక జీవానికి అవసరం కావాలా, అలాగే భక్తికి, ఆత్మ సంబంధమైన జీవితానికి కూడా అవసరమైనవి అంటే వాక్యము, పరిచర్య, దేవుని పరిశుద్ధాలు, ఇవన్నీ ఆయన మనకు ధారాళంగా దయచే దేవుడు. కనుక యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛ తీర్చు. 4 విషయాలు చెప్పిన. మొదటిది ఏంటి? డిలైట్ ఇన్ ద సాల్వేషన్, రక్షణను బట్టి సంతోషించండి. రెండవది ఏంటి? డిలైట్ ఇన్ ద స్క్రిప్చర్స్, వాక్యమును బట్టి సంతోషించు. మూడవది ఏంటి? డిలైట్ ఇన్ ద శాంక్చురీ, దేవుని మందిరాన్ని బట్టి సంతోషించండి. నాలుగవది ఏంటి? డిలైట్ ఇన్ ద సర్వీస్, ప్రభువును సేవించట్లో సంతోషించండి. అలాగే ప్రభు కొరకు మనం జీవిస్తూ ఆయన ద్వారా మన హృదయ వాంఛలు తీర్చబడి యెహోవాను బట్టి ఆనందించినట్లుగా ప్రభువు మనకు సహాయం చేయనుగాక.